ఫ్రెండ్స్ విపరీతంగా వర్షం వస్తున్నా సరే సినిమా దోల కోసం సినిమా బయలుదేరాం. సరిపోదా శనివారం అంట, చూద్దాం సినిమా ఎలా ఉంటుందో. హాయ్ గాయ్స్, ఎంతో పెద్ద వర్షం వస్తున్నా సరే తడుచుకుంటూ సరిపోదా శనివారం అనే సినిమాకి వచ్చేసాం. సో ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. బయట థియేటర్ అయితే రొడ్లా ఉందనుకున్నాం కానీ లోన్ అయితే మనం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి సినిమా అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 2 గాజుల రేఖ రాలేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సరిపోదా శనివారం. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే నాని అలియాస్ సూర్యకి విపరీతమైన కోపం. తనకి కష్టం వచ్చినా ఎదుటోడికి కష్టం వచ్చినా ఆ కష్టానికి రీజన్ తెలుసుకుని దానికి కారణమైన మీద కోప్పడి అది శనివారం వరకు దాచుకొని ఫైనల్ గా శనివారం ఆ కోపాన్ని తీర్చేసుకుంటాడు. దీనివల్ల సూర్య వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, అసలు మనోడికి శనివారమే ఎందుకు కోపం వస్తుంది అనే దానికి ఒక బలమైన సెంటిమెంటల్ రీజన్ ఉంటుంది మామ. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి ఫ్రేము సినిమా వాల్యూస్ కి తగ్గట్టుగానే కనిపించాయి. ఇక కెమెరా వర్క్ గురించి మాట్లాడుకుంటే కెమెరా వర్క్ చాలా న్యాచురల్ గా ఉంది. అంటే అక్కడక్కడ కొద్దిగా ఎలా ఉంటే అలానే తీస్తారు. మేబీ రియాలిటీ కోసం అనుకుంటా మామ. ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే నేను చూసిన థియేటర్ లో సౌండ్ సిస్టమ్ బాగాలేదో ఏంటో గానీ కొన్ని చోట్ల డైలాగ్ డెలివరీస్ లో మ్యూజిక్ అనేది ఓవర్లాప్ చేసింది. దాన్ని మినహాయిస్తే మ్యూజిక్ మాత్రం తోపు ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందు ఫైట్ ఆ హైప్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు మామ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అలా వెళ్తూ ఉంటది. నాని ఎంట్రీ అయ్యి కొంతసేపటికి ఎస్జే సూర్య ఎంట్రీ. అప్పటి నుంచి మూవీకి ఒక రేంజ్ వచ్చిందని చెప్పొచ్చు మామ. ఎస్పెషల్లీ నాని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి, తోపు అని చెప్పొచ్చు, సూపర్ అసలు. కానీ అక్కడక్కడ కొద్దిగా బోరింగ్ గా ఉంటది సినిమా. హీరో హీరోయిన్ మధ్య కూడా లవ్ ట్రాక్ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. రొమాన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మామో. ఇక మొత్తంగా చెప్పాలంటే సరిపోదా శనివారం అనే సినిమా ఆడియన్స్ ని మెప్పించే ఒక మంచి యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు మామ. సో ఇది మామ. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు.